హాయ్, దిస్ ఈజ్ మోనికా, యువర్ హెల్త్ గైడ్. ఈరోజు క్యాంపెయిన్ ఏరియాలో ఒక పేషెంట్ వచ్చారు. సో తనకి వైటల్స్ చెక్ చేస్తే బీపీ 180/100 ఉంది. అంటే ఇట్స్ సో హై కదా. సో నేను చెప్పాను, మీ బీపీ ఎక్కువగా ఉంది అని చెప్పి. సో టాబ్లెట్ వేసుకోలేదా, వేసారా అని అడిగాను. సో తను చెప్పారు ఏంటంటే, నాకు ఇంత బీపీ ఉందంటే మా డాక్టర్ నాకు రైట్ డోస్ అడ్వైస్ చేయలేదు, అందుకే ఇదంతా ఎక్కువ బీపీ ఉందని. సో ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ. ఎందుకంటే తను 1 వీక్ నుంచి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, స్మోక్ చేస్తున్నారు, ఎక్సర్సైజెస్ చేయట్లేదు, మొత్తం అవుట్ సైడ్ ఫుడ్డే తింటున్నారు. సో ఇవన్నీ చేస్తూ తను ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. సో యూజ్ ఎలా ఉంటుంది చెప్పండి. సో ఎప్పుడు కానీ మీరు హైపర్టెన్సివ్ అవ్వని, లేకపోతే డయాబెటీస్ అవ్వని, ఏ డిసీజ్ ఉన్నా మెడిసిన్కి ఎంత వాల్యూ ఇస్తారో డైట్కి కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ బోత్. అప్పుడే నార్మల్ వాల్యూస్ మెయింటైన్ అవుతాయి. హైపర్టెన్సివ్ పేషెంట్స్ అంటే హై బీపీ పేషెంట్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఈ 2 హ్యాబిట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మానేయాలి, మీకు ఆప్షనే లేదు. అండ్ మంచి స్లీప్, ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి. అండ్ ఎక్సర్సైజెస్, వాకింగ్, జాగింగ్, మీకు ఏది నచ్చితే అది. సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా, జంక్ ఫుడ్ కాకుండా హోమ్ ఫుడ్, లో సోడియం డైట్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మంచిగా ఆకుకూరలు తినండి, ఫ్రూట్స్ తింటూ ఉండండి, ఎక్కువగా వాటర్ తీసుకోండి. సో ఇవన్నీ పాటించి మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇవన్నీ చేయకుండా మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్ వల్ల చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ అండ్ డైట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు నుంచి ఆ మిస్టేక్ చేయొద్దు. టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్ అండ్ బాయ్.